తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరగా వారికి పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని ఆయన కూతురు కవితనే చెబుతున్నారని, ఆ దయ్యాలు సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ఏనని ఆరోపించారు. కేటీఆర్ అవసరాల కోసమే వస్తారని, ఇక్కడి ప్రజల కష్టాల్లో పాలు పంచుకోలేదని ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ అవకాశం రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మేము అనేక సమస్యలు మహేంద్ర పాల్గొన్నాం, నా ప్రత్యేకంగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, ఈ సమస్యలతో పాటు చైర్మన్ కూడా కూర్చున్నటువంటి మీ ద్వారా సిరిసిల్ల పాలక అధ్యక్షుల హోదాలో మీ సమస్యలను పిలిపించేటువంటి అవకాశాన్ని ఎందుకు మనం కల్పించుకోకూడదని అడుగుతాం. అంటే అధికారం పోయిన వాళ్ళు అంటే మనం ఎందుకు ఉండాలా? మళ్ళీ అధికారం వస్తూ రావాలి వాళ్ళకి. మీరు చెప్తున్న మళ్ళీ అధికారం కాంగ్రెస్ దాన్ని 3 ఏళ్ళ తర్వాత చెప్తున్న మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి మళ్ళీ వ్యక్తిగత విమర్శించే సందర్భం మనం తీసుకుంటుంది. విడవద్దని చెప్పి మాట్లాడుతున్నాయి. మీ అందరూ తెలుసు ఇక్కడ గెలవడం కావచ్చు, కానీ రాష్ట్రంలో జరిగినటువంటి లూటీలో బాగా